దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయం మంది చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజు వాక్య ధ్యానం మనం చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి నీకు వందనాలు. గడిచిన రాత్రి అంతా ఈ ప్రభువా నీ కృపను బలపరిచి కనికరించి మరలా ఉదయాన్నే లేచి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా వినిచుండగా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మనం అందరము సజీవ లెక్కలో ఉండి ప్రతి ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. అదంతా ఇవి దేవుని యొక్క కృప, మన యొక్క శక్తి కాదు, మనం చేసుకున్న క్రియలు బట్టి కాదు, లేకపోతే మనకున్న ధనం బట్టి కాదు, మనకున్న బలాన్ని బట్టి కాదు. మనము ప్రతి దినము మనము జీవిస్తున్నామంటే అదంతా కేవలము దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనము జీవిస్తూ ఉన్నాం. మరి వాక్యములకు మనం వెళ్ళినట్లయితే ఇక్కడ విలాప వాక్యాలు మనం చదువుకుందామండి. విలాప వాక్యాల్లో చక్కటి మాట ఉన్నది. విలాప వాక్యములు అంటే మరి అక్కడ దుఃఖం ఉన్నది, వేదన ఉన్నది, అలాగనే ప్రేమ కూడా ఈ యొక్క గ్రంథములు మనకి కనబడుచు ఉన్నది. ఈ వాక్యములన్నీ మనం చూసినట్లయితే ప్రేమగా మనలను పలకరిస్తూ ఆదరిస్తూ ఉన్న వాక్యములు. అందులోంచి ఒక వాక్యాన్ని మనము ఈ రోజున ధ్యానం చేద్దాము. 3వ అధ్యాయము 22వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అవును, మనము దేవుణ్ణి ఎంతైనా మనము నమ్మదగాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఉదయం మనకి ఒక నూతన రోజును మనకి దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క శాస్త్రజనుల గణాంకాల ప్రకారము ఒక రోజు రాత్రి, ఆ రాత్రిలోనే సుమారుగా 60,000 మంది పైగానే మరి నిద్రలోనే మరణం అవుతున్నారంట. కానీ ఉదయాన్నే మనము లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము, మన యొక్క ఉద్యోగాలకు వెళ్తున్నాము, మన యొక్క పనులు చేసుకుంటూ ఉన్నాము, మన యొక్క తోటి వారితో మాట్లాడుతూ ఉన్నాము, ఎన్నో విధాలుగా మన యొక్క క్రియలని మనము జరిగించుకుంటూ ఉన్నాం. అదంతయు మనకు శక్తి కాదండి, మన శక్తి కాదు, మనకున్న భాగ్యములు కాదు, మనకున్న ధనం బట్టి కాదు, దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఈ దినమందు మనము ఆ నిద్రలోంచి లేచి ఉన్నాం. కనుక ఇక్కడ ఈ వాక్యాలు తెలియజేస్తున్న చక్కటి మాట, యెహోవా కృప గలవాడు, ఆయన కృప గలవాడు. ఆయన కృప ఈ లోకంలో ఎవరికి లేదండి. సేవకులకి లేదు, అలాగనే విశ్వాసులకి లేదు, అలాగనే బయటి వారికి కూడా దేవుని యొక్క కృప లాంటి కృప ఎవరికని లేదు. ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు వారిని ఎంతగానో మనం పొగుడుతూ ఉంటాం. నువ్వు చేసిన మేలును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నానని. కానీ దేవుడు ప్రతి రోజు మనకి మేలు చేస్తున్నాడు, ప్రతిరోజు మనల్ని ఆయన ఆనందింప చేస్తున్నాడు. అయితే ఆయన ఎంతటి కృప కలిగిన వాడు. మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే కృతజ్ఞతగా ఉంటున్నామో, అయితే మన దేవునికి ఎంత కృతజ్ఞతగా మనం ఉండాలి. ఈ నేటి దిన ముందు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము, దేవునికి ఎంత కృతజ్ఞతగా మనం ఉండాలి. ఏమండి, అనుదినము ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, అనుదినము ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, కనుక ఈ ప్రేమను మనము ఆస్వాదిద్దాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈ దినమందు మనము లేచి ప్రార్థిస్తున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నామంటే ఆయన మనల్ని నిర్మూలము చేయలేదు. సజీవులకు మనల్ని ఇచ్చి మన యొక్క శరీరాన్ని కదలికను అనుగరించి ఆయన యొక్క ఊపిరిని మరలా మన యొక్క శరీరంలో పోసి మరలా మనమందరము మన యొక్క పనులు చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ యొక్క దినమందు.
దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఈ వాక్యములు వింటున్న సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించాలంటే ఉదయాన్నే మనము దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఈ మాటలు వింటున్న సహోదరుడా, ఇతరులతో కూడా ఈ మాటలు నీవు పంచుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి. మనము నిర్మూలము కాకున్న వారము. ఏమండి, దేవుని యొక్క దృష్టిలో మనము సజీవ లెక్కలో ఉన్నాము. దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నాము కాబట్టి, దేవుని యొక్క రక్షణలో మనం ఉన్నాము కాబట్టి ఆయన మనలను నిర్మూలము చేయలేదు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన పట్ల అనుదినము వాత్సల్యత అంటే ఏంటి? మన మీద ఒక ప్రణాళిక ఆయనకు పుట్టుచున్నది. ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక ఉన్నదండి దేవునికి. నా మీద దేవునికి సేవ చేయాలనే ఒక ప్రణాళిక. ఈ యొక్క వాక్యం ఉంటున్న సహోదరుగా నీ మీద కూడా దేవునికి ఏదో ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటన్నది నువ్వు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్నట్లయితే అనుదినము దేవునికి ఆ ప్రేమను పొందుకునే అవకాశము నీకుంటారు. కనుక మనము ఆ రీతిగా ఉందాం. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని చూన్నాను. ప్రతి విషయంలో మనము నమ్మకము కలిగి ఉంటుందండి. ఏమండి, ఏదైనా మనము ప్రోడక్ట్ కొనుక్కుంటున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ మనం చూస్తూ ఉంటాం కదండి. ఒక 2 సంవత్సరాలు ఇంకా ఎక్స్పైర్ అవ్వే సమయం ఉన్నదనుకోండి, ఇది మంచిదే అని దాని మీద మనము నమ్మకం ఉంచుకుంటాం. అలాగనే దేవుని మీద కూడా మనం నమ్మకము ఉంచుకోవాలి. 100% మనం దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి. ఈ రోజున నీ స్నేహితుడు నీకు అన్యాయం చేయొచ్చేమో, లేకపోతే నీ యొక్క రక్త సంబంధులు నీకు అన్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రము నీకు అన్యాయస్తుడు కానే కాదు. ఆయన ఎప్పుడు నీ మీద నూతనమైన వాత్సల్యత పుట్టుచునే ఉన్నది. నూతనమైన ప్రేమ పుట్టుచునే ఉన్నది. నూతనమైన క్రియ, నూతనమైన రక్షణ సమస్తము నీ మీద ఆయన పుట్టుచూ ఉన్నది. పేదలు బిడ్డలారా, మరి ఆయన మన మీద అంత ప్రేమ కురిపిస్తుంటే మనము ఎంతటి ప్రేమను ఆయనకి ఇవ్వాలి. మనం ఈ రోజున మనము ఒక చక్కటి తీర్మానం చేసుకుని ఈ దినములో మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకు సహాయం చేసేలాగా మనం ప్రార్థించుకొని మన యొక్క అడుగులు మనం బయటికి పెడతాం. అంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థించుకుందామా? సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మరొకసారి వందనాలు. ఈ యొక్క దినమందు మాకు చక్కటి వాక్యాన్ని మాకు మీరు కనుపరిచి ఉన్నారయ్యా ప్రభు. అవునయ్యా, ఇలాపో వాక్యాల్లో నీవు తెలియజేస్తున్నట్లుగా ప్రభు ప్రతి దినము అనుదినము ప్రభు మీ ప్రేమను మేము పొందుకొని ఉన్నాము కాబట్టి ఈ దినమందు మేము సజీవ లెక్కలో ఉన్నాము. ఈ దినమందు చక్కటి పనులు మేము చేసుకుంటూ ఉన్నాము. మమ్మల్ని ఇంకను మీరు దీవించి ఆస్వాదిస్తారని, ఈ వాక్యం వింటున్న వారిని, ఈ వాక్యాన్ని చేరవేస్తున్న వారిని కూడా దీవిస్తారని నడుచున్నాం. ప్రత్యేకంగా సహోదరుడు ప్రవీణ్ గారిని, అలాగే సహోదరి తల్లి గారు సావిత్రమ్మ గారిని, అలాగే వారిని కూడా దీవించి ఆస్వాదిస్తారని, బలము చేకూరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.